3 ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ఏం నచ్చింది ట్రైలర్? నాని రోల్ అనేది చాలా నచ్చింది. ఆ వైలెంట్ గాని తను తీసుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది అట్లా. సో మరి ఈసారి హిట్ కొడుతుందా హిట్ 3? పక్కా అన్న. సో మరి నాని గారు చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు కదా, ఇన్ని రోజులు మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా లవర్ బాయ్ గానే కనిపించారు. మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యూత్ అయితే చేస్తారన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి వచ్చి వాళ్ళ గురించి చెప్పలేము. యూత్ అయితే పక్కా వాళ్ళకైతే నచ్చుతాను. ఎందుకంటే దసరా చూసారు కదా, అందులో కూడా అట్లనే కదా వైలెంట్ కాబట్టి పక్కా నచ్చుతుంది. కొంచెం బ్లడ్ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కదా, మరి అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే పోలీస్ ఆఫీసర్ గా ఇంత చేయొచ్చా? అంటే కేసు అలాంటిది కదా అన్న, చేయొచ్చు. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అనేది ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పులేదు అన్న అట్లా. సూపర్. సో మరి నాని గారిది డ్యూయల్ రోల్ అని చెప్పి అందరు డౌట్ పడుతున్నారు. ఒక సైడ్ మర్డర్స్ చేస్తూ ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా. ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే హిట్ 3 ఎలా ఉండబోతున్నారు? థ్రిల్లింగ్ ఇంకా సస్పెన్స్ ఇంకా థ్రిల్లింగ్ ఉంటది అన్న. ఎందుకంటే చెప్పలేం లాస్ట్ వరకు. ఎందుకంటే స్టార్టింగ్ చూపాడు కాబట్టి లాస్ట్ వరకు కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూయల్ రోల్ అనేది. మరి కోర్ట్ ప్రమోషన్ లో ఒకవేళ కోర్ట్ మూవీ బాగాలేదు అని అంటే హిట్ 3 చూడొద్దు అని చెప్పి చెప్పారు కదా. మరి అంత కాన్ఫిడెంట్ గా ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు ఇది నచ్చితేనే మీరు May 1st కి హిట్ 3 ఉంది రాండి, లేకపోతే లేదు. అంటే ప్రొడ్యూస్ చేసిన మూవీ గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్ గా తెలిసిపోయింది కదా. ఆ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను తీసే మూవీ ఇంకెక్కువ అంటే పారడైజ్ హిట్ ఇలాంటి సినిమాలు నాని దసరా ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెళ్తున్నాడు కదా, నాని పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? హిట్ 3 వల్ల వెళ్ళొచ్చు అన్న. ఎందుకంటే అంటే హిట్ 1, 2 నుంచి వచ్చింది కదా అన్న. హిట్ 3 ద్వారా వెళ్ళొచ్చు పాన్ ఇండియాకి. ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటది అన్న మూవీ అనేది కాబట్టి నచ్చచ్చు.